జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం. యెహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణిచివేయును. చాలు, అందరూ కంప్లైంట్ చేస్తున్నారు. దుఃఖ సముద్రమును దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగమును అణిచివేయును. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఈ సముద్రం పేరు ఏంటంటే, భూలోకంలో రకరకాల సముద్రాలు ఉన్నాయి లేవా? భూలోకంలో అక్షరార్థం కొన్ని సముద్రాలు ఉంటాయి. అరేబియా సముద్రం అని, బంగాళాఖాత సముద్రం అని, హిందూ మహాసముద్రం అని, ఎన్నో సముద్రాలు అక్షరార్థంగా భూలోకంలో కనపడతాయి. బైబిల్లో కూడా చాలా సముద్రాలు కనపడతాయి. ఏ సముద్రం కనపడుతుంది? బైబిల్లో ఎర్ర సముద్రం కనపడుతుంది, ఇంకా ఉప్పు సముద్రం కనపడుతుంది, ఇంకా చాలా సముద్రాలు బైబిల్లో కూడా ఉన్నాయి. అయితే ఈ సముద్రం పేరు ఏంటంటే చెప్పాలి. ఈ సముద్రం పేరు ఏంటి? చిన్న ప్రార్థన చేసుకుని కొన్ని మాటలు నేర్చుకున్నాం. ప్రేమ తండ్రి, దగ్గర నాయన, లేఖనం మీది, ప్రజల్ని వారిని మీరు మా దేవుడు నాయన. 10 నిమిషాలు మీ లేఖన భాగం నుంచి నాతో మాట్లాడాలి. మీ మాటలు వినడానికి మేము అందరం ఆశ కలిగి ఉన్నాము. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచి ఆదరించి ఆశీర్వదించి యేసయ్య నామమున వేడుకొని ప్రార్థిస్తూ మీరే బోధించిన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు నామమున. ఇప్పుడు ఈ దుఃఖ సముద్రం గురించి ఇశ్రాయేలు ప్రజల్లో ఆనాటి కాలంలో జకర్యా ప్రవక్తగా ఉన్నారు. ఆ జకర్యా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. జకర్యా ఇశ్రాయేలు ప్రజల గురించి చెబుతున్నారు. యెహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణిచివేయును. ఎవరు అణిచేస్తారు? యెహోవా అనగా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయనే దుఃఖ సముద్రాన్ని దాని తరంగాలను అణిచివేల శక్తి ఆయన పొందగానే ఇంకెవరల్లా ఎవరు కూడా ఎవరి వల్ల కాదు. ఈ దుఃఖాన్ని, ఈ బాధను ఎవరు తీసేయలేదు. ఈరోజు చాలా మందిలో దుఃఖాలు ఉన్నాయి. రకరకాల దుఃఖాలు ఉన్న వాళ్ళు, దుఃఖపడేవాళ్ళు ఉన్నారు లేదా? చాలామంది దుఃఖపడుతున్నారు. సముద్రం అనగా లోకం. సముద్రం అనగా లోకంలోనే ఉన్నాం. మనకి పరలోకం బాల ఈ లోకంలోనే ఉన్నాం. ఈ లోకంలో ఉన్న దేవుని బిడ్డలు కలిగి ఉన్న వారికి దుఃఖం ఎక్కువ ఉంటుంది. లోకస్తుల కంటే దేవుని నమ్మిన బిడ్డలకు దుఃఖం ఎక్కువ. అందుకే దుఃఖితులు ధన్యులు, వారు ఓదార్చబడతారని వాక్యం సెలవిస్తుంది. యేసయ్య చెప్పాడు. లోకంలో ఉన్నాం, సముద్రం అనే లోకంలో మనం ఉన్నాం. నేను అక్షరార్థమైన సముద్రం చెప్పలేదు. ఆత్మానుసారంగా సముద్రం దేని సాదృశ్యం అంటే లోకానికి సాదృశ్యం. లోకంలో మనం ఉన్నాం కనుక ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవోటం. దీన్ని జయించే వారికి ఎప్పుడు దుఃఖమే. మనిషికి ఎన్నో రకాలైన దుఃఖాలు ఉన్నాయి. నీకున్న దుఃఖం నీకుంది, నాకుండే దుఃఖం నాకుంది, ఆయనకుండే దుఃఖం ఆయనకుంది. దుఃఖం లేని వాళ్ళు ఎవరంటే చేద్దండి, నాకు దుఃఖాలు లేవు, నాకు సమస్య లేదు, నాకు బాధ లేదు, నేను చాలా సమాధానంగా ఉన్నాను, మంచిగా ఉన్నాను చెప్పి ఒకసారి చేయొద్దండి. అమ్మాయి వినపడుతుంది వెనకాల వాళ్ళకి. ఆ షార్ట్ కూర్చోపోతే ఇటు రారదు, ఈ బలంగాదో లేకపోతే ఇటు కూర్చోవచ్చు. ఉంటే కూర్చోరు. నా ఎదురు కనపడితే నేను మీకు కనపడతాను. అప్పుడు మీరు నన్ను చూస్తారు, నేను మిమ్మల్ని చూస్తా కనుక మీకు అర్థమవుతుంది. మీరు షార్ట్ ఉంటే మీరు నాకు కనపడతారు, నేను మీకు కనపడదు కనుక మీరు ఎట్లుంటారో నాకు తెలియదు. మీరు నిద్రపోతున్నారో, ఊరినే ఉంటున్నారో, లేకపోతే మాట్లాడుకున్నా నాకు ఎలా. అదే నా ఎదురుంటే
మాడుకుంటారు, జాగ్రత్తగా ఉంటారు. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం మనం సెలవిస్తున్నామని అలా దుఃఖ సముద్రం. ప్రతి ఒక్కరికి దుఃఖాలు ఉన్నాయి. బైబిల్లో భక్తులు కూడా ఎంతోమంది దుఃఖించిన వారు, ఏడ్చిన వారు ఉన్నారు. యేసయ్య కూడా మన కొరకు దుఃఖించాడు, యేసయ్య కూడా మన కొరకు ఏడ్చాడు. దుఃఖ సముద్రం ఆయన శరీరధారిగా ఉన్న దినాలన్నీ కూడా ఆయన కన్నీళ్లతోనూ వ్యాధులతోనూ మహారోధనతోనూ ఆయన మన కొరకు విజ్ఞాపన చేసి యాచన చేశాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుళ్ళరా, దుఃఖము లేని మానవుడు లేడు. ఈ దుఃఖము అణచివేల శక్తి సమాధానపరిచే శక్తి యేసయ్య తప్ప ఇంకెవరికి లేదండి. కనుక ఈ దుఃఖ సముద్రములో ఎవరిని పొంగు హెచ్చించిందో, ఎవరిని ముంచని చూసిందో కొన్ని వాక్యాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యోనా గ్రంథము మొట్టమొదటి అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. యోనా గ్రంథము మొట్టమొదటి అధ్యాయం 4వ వచనం. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోయే గతి వచ్చారు. దేనికి? వాడకి. ఇందాక విశ్వాస వాడని పాట చక్కగా పాడింది. ఆ పాటకి బాగా షూట్ అయింది. పాడతాన్ని స్వరం కూడా దానికి సరిపోయింది. బాగా మంచిగా పాడారు. కనుక ఇక్కడ వాడ బద్దలైపోయే స్థితి వచ్చేసి సముద్రం పొంగుతుంది, తుఫాను లేచింది, గాలి బాగా విసురుతుంది, అలలు లేస్తుంది, వాడ బద్దలైపోతానికి సిద్ధపడుతుంది. ఏమిటి కారణం? వాళ్ళలో కొంత లక్షల రూపాయల సరుకు ప్రజలున్నారు. ఆ దరి చెరలని ఎంతో కోరికతో ఉన్నారు. ఆ వాళ్ళలో బిడ్డలు పెళ్లి చేసుకునే సరుకులు వాళ్ళు ఉన్నారు, వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు కావాల్సిన సరుకు అంతా వాళ్ళలో పెట్టుకున్నారు. పెట్టుకుని వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. మేము క్షేమంగా ఇళ్ళకెళ్తామని. మధ్యలోకి దొరికే సముద్రం లెగిసిపోతుంది. వాడు నాయకుడు కంగారు పడుతున్నాడు, ప్రజలు అల్లాడిపోతున్నారు. అందరూ వాళ్ళకు వచ్చిన దేవతలందరూ ప్రార్థన చేసుకుంటున్నారు. అయ్యా అయ్యా కాపాడయ్యా, మమ్మల్ని ఇంటికి చేర్చయ్యా, నా బిడ్డలతో చేర్చయ్యా, నా బిడ్డలను చూసుకోవాలయ్యా, నా బిడ్డకి వివాహం చేసుకోవాలని సరుకులు తీసుకెళ్తున్నానయ్యా, రేపు పెళ్ళయ్యా. ఏడ్చేవాళ్ళు, అయ్యా పొలంలో ఎరువెత్తుకెళ్తున్నానయ్యా, అయ్యా నీ వ్యాపారం సరుకంతా ఎత్తుకెళ్తున్నానయ్యా, నా కోసం ఎంతోమంది చూస్తారని ఆ వాళ్ళు ఎంతమంది ఏడుస్తున్నారో దుఃఖంలో ఉన్నారు. వాడు నాయకుడు అర్థం కాదు. వాడు నాయకుడు తిరిగాడు ఏం చేసి తెలియక వాడు డుబాగారికి వెళ్ళాడు. అక్కడ ఉన్నాడు ఒక ఆయన లెగ్గొట్టాడు. ఏమని లెగ్గొట్టాడు? పోయి నిద్రపోతాను లెగ్గొట్టాడు. ఏమొచ్చిందిరా బాబు, అందరూ అల్లాడిపోయి ఏడుస్తారు దుఃఖంలో ఉంటే, నువ్వు హాయిగా నిండి కంటి నిద్రపోతున్నావు. ఒరే బాబు, నీకు నీకు అసలు భయం లేదా? లేచి నువ్వు లేచి నీ దేవుడు ప్రార్థన చేయరన్నా. లేచి బయటకు చూస్తే తుఫాను ఎగురుతుంది, అలలు ఎగురుతుని బద్దలైపోయేటట్టుందో వాడు. అప్పుడు అంటాడు యోనా గారు, అంటాడు నన్నెత్తి పడేయండి సముద్రం, నన్నెత్తి ఇది నామనం కలిగింది. ఎందుకంటే నన్ను దేవుడు నినివేకి వెళ్ళమంటే నేను సువార్త చెప్పడానికి నన్ను పంపిస్తే సువార్త చెప్పకుండా నేను వ్యాపారానికి వచ్చా. అంటే వ్యాపారానికి వచ్చాడంట. ఏం వ్యాపారం చేయడానికి? బంగారం వ్యాపారం చేయడానికి, ఏదో వ్యాపారం చేయడానికి వచ్చాడు. సువార్త చేయడానికి ఇష్టం లేదు యోనా గారికి. దేవుడా సువార్త చేయమంటే ఈయన వ్యాపారం చేయలేదు. ఉరుకుంటాడా? ఆయన ఉరుకుంటాడా? అందుకే రేపాడు గాలి. అందరూ అల్లాడిపోతా ఉంటే తన తప్పు తాను తెలుసుకున్నాడు. ఇది నా వల్ల జరిగింది కనుక నన్ను పడేస్తే అనిగిపోయింది, మీరు క్షేమంగా వెళ్ళకెళ్తాను. వాళ్ళ భయం వేసి, ఎవరా బాబు నువ్వు అంటే, నేను ఆకాశమునకును భూమికి సముద్రానికి సృష్టికర్తని దేవుని సేవకుని చెప్పాను. ఎప్పుడు చెప్పాను కనుక ఈ మాట చెప్తే వాళ్ళు ఇంకా భయం వేసిందంట. ఇప్పుడు 15 వచ్చిన చదవండి. 15 వచ్చిన.
యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. ఎత్తి సముద్రంలో పడవేసిరి. పడవేయగానే సముద్రం పొంగకుండా ఆగెను. చూడండి, దుఃఖ సముద్రాన్ని, ఆ సముద్రంలో దుఃఖిస్తున్న ప్రజలను, ఆ తరంగాలను ఎవరు అణిసివేశారంటే వాటిని రేపింది ఆయనే, వాటిని అణిసివేసింది కూడా ఆయన. అది ఆయన ఏదైనా జరుగుతాడు. ఎందుకంటే ఏమైనా చేయగలము, కథ మొత్తం మార్చగలుగుతాడు. ఏదైనా జరుగుతాడు ఆయన. ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు కనుక ఎందుకు అలా రేపాడు, ఎందుకు వాళ్ళు దుఃఖిస్తున్నారు, ఎందుకు మళ్ళీ ఎన్ని అనిసాడంటే ఆయన పని పోవడానికి శుభార్త. అది చేయకుండా వ్యాపారానికి వెళ్తున్న వ్యక్తిని, ఆ ఒక్క వ్యక్తి కోసం అంతా అతడు రేపాడు. ఆ ఒక్క వ్యక్తిని సముద్రం పడవేయగానే చెప్పండి పోయింది. వాళ్ళు క్షేమంగా వారి గృహాలకి. దుఃఖ సముద్రం అణిచిగల దేవుడు ఆయనే. సముద్రం తరంగాలను రేపింది ఆయన, అణిచివేసింది కూడా ఆయనే. నీ ఇంట్లో ఏ దుఃఖం ఉందో, నీలో ఏ దుఃఖం ఉందో, నీలో ఏ ఏడుపు ఉందో, ఎవరు చెప్పుకొని బాధ ఉందో, ఎవరు చేయని సమస్య ఉందో అది నీకు తెలుసు. ఆ తెలిసిన నీవు ఆ దుఃఖములో నువ్వు బాధపడుతుంటే, ఆ దుఃఖము దేవుడికి వినబడుతున్నట్టుగా నువ్వు ప్రార్థన చేసుకుంటే నీ దుఃఖాన్ని అణిసివేసి నీకు సంతోషం పుట్టించును గాక. హల్లెలూయా. ఏ దుఃఖమో సరే, భర్త మారిపోయినా, బిడ్డలు మారిపోయినా, రోగాలతో ఉన్నా, సమస్యలతో ఉన్నా, అప్పులతో ఉన్నా, సంతానం లేకపోయినా, ఏ స్థితిలో ఉన్నా, ఉద్యోగం లేకపోయినా, వివాహం కాకపోయినా, నువ్వు ఏ దుఃఖంలో ఉన్నావు, నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు ఆయన. ఆయన మీద నీకు విశ్వాసం ఉంటే, నీకు విశ్వాసం ఉంటే నీ పట్ల దేవుడు కార్యము చేయునుగాక. ఆ సముద్రంలో వాడును అణిసివేసింది దేవుడు. ఏది ఆ తరంగాలు అణిసివేసి ఆ వాడను తీసుకెళ్ళి ఎక్కడ చేర్చాడు? ఒడ్డుకి చేర్చి వారి బిడ్డలను, వారి కుటుంబాలని క్షేమంగా ఎడచేర్చాడు. హల్లెలూయా. ఆయన చేర్చిన దేవుడు. ఇంకో వాడు మీకు చెబుతాను, ఇంకో సమయం. అపొస్తలుల కార్యం, పాత నిబంధనల సంగతి చెప్పారు. క్రొత్త నిబంధనలో ఒక ఆలోచన జరిగింది. క్రొత్త నిబంధనలో అపొస్తలుల కార్యం 27 అధ్యాయం మొట్టమొదటి చూడండి. 27 అధ్యాయం మొట్టమొదటి వచ్చింది. 27. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును కొందరు ఖైదీలను ఐగుప్తు పట్టణంలో యూలియాను అది ఇప్పుడు ఐగుప్తుకి వెళ్ళాలి. ఐగుప్తుకి వెళ్ళాలి, ఇటలీ నుంచి వెళ్ళాలి. ఎవరు కనుక వాడెక్కారు. వీళ్ళు ఎంతమంది తెలుసో మీకు? వీళ్ళు ఎంతమంది అంటే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తారు. అపొస్తలుల కార్యములు ఎంతమంది అంటే 276 ఉంటారు. చూడండి, అపొస్తలుల కార్యము 27 అధ్యాయంలోనే ఆ మాట మనకు కనపడుతుంది. చూడమ్మా, 37 వచ్చు. 27, 37. ఓడలో ఉన్న మేమందరము 276. ఎంతమంది అమ్మా? 276. వీళ్ళు వాళ్ళలో ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలంటే కైసర్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు పౌలు గారు కైసర్ దగ్గర నిలబడి సాక్ష్యం చెప్పాలి. పౌలు గారు వీళ్ళందరూ తీసుకెళ్తున్నారు, ఖైదీలు తీసుకెళ్తున్నారు. పౌలు గారితో పాటు ఖైదీలు కూడా తీసుకెళ్తున్నారు. ఇంతలో ఈ 18 వచ్చింది చదువమ్మా. 18 వచ్చింది అదే అధ్యాయం. పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు ఏం చేశారంటే, ఇప్పుడు గాలి ఎక్కువైపోయింది, సముద్రం పొంగుతుంది. ఇప్పుడు వాళ్ళ ఉన్న సరుకులన్నీ సముద్రంలో పారవేసేసారండి. దుఃఖంతో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు, భయంతో ఉన్నారు. సరుకులన్నా పారవేస్తే వాడు తెలిద్దాము, మునిగిపోకుండా తెలిద్దామన్న భయముతో వాళ్ళు తీసుకెళ్తాము. 22 వచ్చింది. 22 వచ్చింది. ఇప్పుడైనా పోదారు చెబుతున్నాడు. వీళ్ళు ఏం చేశారంటే, అసలు ముందే చెప్పాడు వాడాలో ఇప్పుడు ప్రయాణం చేయకూడదని చెప్పాడు పౌలు గారు. కానీ పౌలు గారి మాట వినలా. వాడు నాయకుడు కానీ
శతాధిపతులు కానీ ఎవరు వినలేదు. ఇప్పుడు సరుకు అంతా పారబోసేశారు. పారబోసి ఏడుతుంటే ఇప్పుడు పౌలు గారు వాళ్ళ ధైర్యం ఏమని చెప్తున్నారంటే, ఇప్పుడైనా మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. వాడికే గాని మీలో ఎవరి ప్రాణముకైనా హాని కలగదు. ఏకాదంట హాని కలదని నాకు రాత్రి దేవుడు దూత వచ్చి నాకు చెప్పింది. నువ్వు కైసరి నిలబడాలని చెప్పింది. కనుక మీరు ఎవరు భయపడమాకండి అని చెప్పి, వాళ్ళు ఇంకేముంది మేము చచ్చిపోతామని చెప్పి వాళ్ళంట 14 రోజులు ఆనందంట. ఎన్ని రోజులు? 14 రోజులు. 33 వచ్చిన చూడండి. 33 వచ్చిన చూస్తే తెల్లవారుచుండగా పౌలు అసలు మీరేమి తినలేదే, ఏమీ పుచ్చుకోలేదే, నీడు తాగలేదు, అన్నం తినలేదు. 14 రోజులు మట్టి ఉపవాసం. 14 రోజులు మట్టి ఎందుకు? దరి చేరతామో లేదు, మునిగిపోతామో చచ్చిపోతామని భయముతో ఆందోళనతో ఉన్నారు. కానీ పౌలు గారు చెబుతున్నాడు, మీరు ధైర్యంగా ఉండండి, మీ ప్రాణానికి ఎటువంటి హాని జరగదు. మీరు వాళ్ళు ఉండండి. ఈ 14 రోజుల మట్టి మీరు అన్నం ఏం పుస్తకం కనుక ఇదిగో నా మాటలు తినమని చెప్పి ఆయన రొట్టె పట్టుకుని ప్రార్థన చేసి అందరూ పెట్టారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ తిని బలం పొందుకున్నారు. 44 వచ్చినలోకి వచ్చారు కంట. చెప్పండి, ఆఖరి వచ్చినలోకి వచ్చింది. కడమ వారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోయవలెనని ఆజ్ఞాపించెను. ఇలాగూ అందరూ తప్పించుకొని దరికి వచ్చేసారు. స్తోత్రం చెప్పండి. వాడు బద్దలైపోయింది కానీ ప్రజలకు ప్రాణహాని జరగలేదు. స్తోత్రం చెప్పండి. వాడు బద్దలైపోయింది కానీ ప్రాణానికి హాని జరగలేదు. ఎందుకంటే ఈ వాళ్ళలో దైవజనుడు ఉంటాడు, ఆ వాళ్ళలో దైవజనుడు. పాత నిబంధన వాళ్ళు ఎవరున్నారు? దైవసేవకుడు ఉంటారు. ఆయన తన పాపనొప్పులను కనుక దాన్ని విడిచిపెట్టమన్నాడు, పడేయమన్నాడు. అందుకే ఆ వాడు అక్కడ దుఃఖసాగర్ ఉన్న ఆ సముద్రంలో ఉన్న ప్రజలు ఏమైనా బతికారు. ఇక్కడ ఈ వాళ్ళలో కూడా ఎవరున్నారు? దైవజనుడు ఉన్నాడు, పౌలు గారు. ఈ నుండి ప్రార్థించే కనుక ఇక్కడ కూడా వాడ బద్దలైపోయింది కానీ ఎవరి ప్రాణానికి కానీ జరగలేదు. అందరూ దరి జరిగినంత. దేవుని స్తోత్రం చెప్పండి. మరి ఈ రోజు ఎందుకు దేవుడి వాక్యం చెప్తున్నాడంటే, మనకున్న దిగులు చింతలు చాలా మంది, కానీ ఇవన్నీ అని చెప్పి మనము విచారపడి దిగజారిపోవద్దు. నీ చింత యావత్తు ఆయన మీద ఏమంటున్నాడు? మనను ఆయన చింతపడుతున్నాడు, మనను ఆయన దిగులు పడుతున్నాడు, ఆయన దిగులు పడుతున్నాడు, మన గురించి విచారపడుతున్నాడు. మన చింత యావత్తు ఆయన మీద వేసి మన విశ్వాసం కలిగి ఉంటే ఆ సముద్ర తరంగంలో అణిచివేసినట్టుగా దేవుడు మన దుఃఖ సముద్రం అంతా అణిచివేసి మనకు సమాధానం ఇచ్చునుగాక. అర్థమైన సోదరులు చెప్పండి. ఉంటే చింతలు, దిగులు, దుఃఖాలు ఉంటాయి, మనోవ్యాధులు ఉంటాయి, బాధలు ఉంటాయి, సమస్యలు లేకుండా పోవు. కానీ అన్నిటికీ పరిష్కారం మన ప్రభు యేసుక్రీస్తు వారు. ఆ ప్రభు యేసుక్రీస్తు మీద మనం ఏం చేయాలంటే విశ్వాసము ఉంచాలి. వాడు ఒక మాట, ఆ మాట పాడు, మరో ఒకటి విశ్వాసం పాడండి, పాడు. యాత్ర
ప్రియమిత్రులారా, ఎన్ని ఉన్నా నడిపించే యేసయ్య మనకి ఉన్నాడు. దుఃఖ సముద్రం నుంచి ఆ తరంగాలు అణిసివేసి నీకు సంతోషము సమాధానించును గాక. పేతురు కూడా సముద్రం ఏమేంటి చెప్పండి, మునిగిపోతున్నాడు సముద్రం మీద. మునిగాడు లేదా? మత్తయి సువార్త 14:14 ఉంది ఆ మాట. మునిగిపోతున్నాడు, నడిచిరామంటావు అన్నాడు దేవుడు. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి ఏదిరా మత్తయి సువార్త 14:14 కొంచెం సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశం 14:28 మత్తయి సువార్త. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి సముద్రంలో నీళ్ళ మీద నడుస్తున్నాడు. గాని అది గాని అంటే మధ్యలో గూని ఉందని అర్థం. అంటే గాలిని చూశాడు. ఇప్పుడు యేసయ్య వైపు చూసినప్పుడు నడిచాడు. యేసయ్యను చూస్తూ నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు నీటి మీద నడిచినా మునిగిపోవు, ఊపిలో నడిచినా మునిగిపోవు, ప్రమాదాలు నడిచినా కూడా యేసయ్య వైపు చూస్తూ ఉంటే నువ్వు మునిగిపోవు, నీకు అపాయం కలగదు. యేసు వైపు చూసినంతగా నడిచాడు బాగానే సముద్రం మీద. ఎప్పుడైతే గాలి అంక చూశాడు, గాలి చూసి భయపడ్డాడు. గాలి అంటే అపవాది, వాడు వాయుమండల అధిపతి అంటారు. సాతాను చూశాడు, గాలిని చూశాడు. అది చూసి ఇప్పుడు మునిగిపోతున్నాడు, దుఃఖసాలను పడిపోయాడు. ఇప్పుడు ఏమన్నాడు? ప్రభా అయ్యా అయ్యా రక్షించమని కేకలేశాడు. యేసయ్య చేయబట్టుకుంది. అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పాడు. చూసారండి, ఎవరిని వదిలిపెట్టు, ఒక్కరిని వదిలిపెట్టు, 100 మందిని వదిలిపెట్టు, 1000 మందిని వదిలిపెట్టు, ఎవరిని కూడా ఆయన వదిలిపెట్టి దేవుడు కాదు. ఆయన వైపు చూస్తే మునిగిపోము. ఆయన వైపు చూడకుండా లోకం వైపు చూస్తే, గాలి వైపు చూస్తే మునిగిపోతాం. ఆ మునిగిపోతున్న సమయంలో అయ్యా నువ్వు అప్పుడని వేడుకున్నా కూడా దేవుడు ఏంటంట పట్టుకుని పైకి లేపుతాడు ఆయన. అందుకే ఇది ఏ సముద్రం చెప్పండి? దుఃఖ సముద్రం. దాని తరంగాలు అణచివేసే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక మాట మీకు చెప్పి ముగిస్తాను. మన పరిశుద్ధ గ్రంథంలో ఒక ముందు ఆ పేరు రాయదు కానీ వ్యాధి పేరు రాశారు. ఆ వ్యాధి 12 సంవత్సరాల మధ్య వ్యాధి అయినా ఏ వ్యాధి పేరు ఏంటి? రక్తస్రావం అనే పేరు. ఆ పేరు మాత్రం లేదు, ఆ వయస్సు లేదు, ఆ వయసు 2 సంవత్సరాలు లేదు, ఆ పేరు మాత్రం లేదు. కానీ అక్కడ 12 సంవత్సరాలు నాటి రక్తస్రావం రోగంతో బాధపడుతున్న వస్తుంది. తన డబ్బంతా ఖర్చు పెట్టిందంట. ఏం చేసింది చెప్పండి? తనకున్న కలిగినంత ఖర్చు పెట్టేసింది, అంతా అయిపోయింది. కానీ వ్యాధి మాత్రం తగ్గిందా? తగ్గదు. ఎంత దుఃఖంలో ఉందో చూడండి. రక్తస్రావ రోగం అంటే ఆడపిల్లలకు తెలుసు. ఎంత బాధపడతారో, ఎంత నీరసమైపోతారో, ఎంత బలహీనైపోతారో అది ఆడపిల్లలకు తెలుసు. అంత బాధలో 12 సంవత్సరాల మట్టి ఆ రక్తాల కడత లేదు. రక్తము అవుతూనే ఉంది. బట్టలు నేను పాడైపోతాను, మందులు వాడుకుంటాను, డబ్బు ఖర్చు అయిపోతుంది, మందులు వాడుతున్నా స్వస్థ లేదు. అన్ని చోట్ల తిరిగింది. ఎన్ని చోట్ల ఎంతమంది ఎవరు చెప్తే ఆ వైద్యం చేసింది. ఎన్ని చేసినా కూడా ఆమె తగ్గలేదు. ఆ దుఃఖ స్వరాన్ని ఎవరు ఆపని వాళ్ళు ఇది చనిపోయి స్థితి వచ్చేసింది, ఇది నా పని అయిపోయింది, అంత అయిపోయిందని బాధపడుతుంది, దుఃఖంతో ఏడుస్తూ ఉంది. ఆ బాధలకు అయిపోయిందని అంత ప్రయత్నం చేసిన ప్రయత్నం అంతా విఫలమైపోయింది. విఫలమైపోయిన తర్వాత ఇప్పుడు ఆమె యేసు ప్రభు వారు ఆ వీధిని వస్తున్న సంగతి తెలుసుకుని ఏమనుకుని చెప్పండి. ఆయన వస్త్రపు చెంగు ముడితే చదవండి ఆ మాట. ఎన్నో
మార్కు 5:25. అదేం చదవచ్చు, లేకపోతే లోక 8:45 చదవచ్చు. చదువు అమ్మా, ఏదో చదువు. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండేది. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది. తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసుని గూర్చి విని, నేను ఆయన వస్త్రమును ఎవరు కూర్చుంది? యేసు గూర్చి విని, అంతమంది పిల్లలు ఆమె తెలియదు. యేసు గురించి విన్నది, ఆయన వస్త్రమును మాత్రము ముట్టిన, ఆయన వస్త్రము ముట్టిన బాగుపడుతుననుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములో ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళెను. ఎవరి నుండి? యేసు నుండి ఏం పోయింది? ప్రభావం పోయిందట. తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి, నా వస్త్రమును ముట్టినది ఎవరని అడుగగా, నా వస్త్రం ముట్టింది ఎవరని అడుగగా ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుతున్నారు కదా, నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు అతనితో చెప్పెను. కుమారి, ఎంత మాట్లాడాడు? కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. సమాధానము గలదానవై పొమ్ము. సోదరు చెప్పండి, ఏం ముట్టిందామా? వస్త్రం ముట్టింది. అది ఏ వస్త్రం చెప్పండి? ఏ వస్త్రం? 93వ కీర్తన మనకు అది ఏ వస్త్రం మీకు తెలుసు? 93వ కీర్తన. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, ప్రభావములు ఆయన వస్త్రముగా ధరించుచున్నాడు. ఏందట ఆ వస్త్రం పేరేంది? ప్రభావము. ప్రభావం అనే వస్త్రం, ఈ వస్త్రం పేరేందంటే ప్రభావము. ఆయన రాజ్యం చేయుచున్నాడు. ప్రభావం అనే వస్త్రం ఆయన ఏం ధరించుకున్నాడండి? ప్రభావం అనే వస్త్రం ధరించుకున్నాడు. ఆ ప్రభావం అనే వస్త్రం ఎవరి దగ్గర ఉందంటే యేసే దగ్గర ఉంది. ఇప్పుడు ఆ వస్త్రాన్ని ముట్టింది, ప్రభావం వెళ్ళిపోయింది అనమాట. చాలా రకాల వస్త్రాలు ఉన్నాయి. బైబిల్ 220 చెరువులు ఉంటాయి అన్న, 220 200 చెరువులు ఉంటాయి అన్నారు వస్త్రాలు పేరు నుండి. అటు ఈ వస్త్రం పేరు ఏంటంటే ప్రభావం కలిగిన వస్త్రము. వస్త్రం చెప్పండి. రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రం, దుఃఖ వస్త్రం అన్నీ ఉన్నాయి. అటన్నిటికంటే ఈ వస్త్రం పేరు ఏంటంటే ప్రభావమైన వస్త్రం. ఈ ప్రభావం ఎక్కడుంది? ఈ ప్రభావం అనే వస్త్రం ఎక్కడుందంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదవండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం పట్టుకోండి. రాజైన ఉజ్జియా మృతి పొందు సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు, ఏమంటే ఇప్పుడు ఈ చొక్కా అంచులు దేవాలయంలో నిండుకొనెను. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఆయన చొక్కా ఏడుంది? దేవాలయానికి వచ్చిన అందరి మీద ప్రభావం వచ్చును గాక. దేవాలయం రావడం మీద రాదు, కానీ దేవాలయానికి వచ్చేటందరి మీదకి ఏముంది? ఇప్పుడు ఆ ఆలయం ఏమైంది? చొక్కా అంచులతో నిండి ఉంది, నిండుకొని ఉంది కదా. ఇప్పుడు ఆ చొక్కాలు ఏముంది? ప్రభావం ఉంది. అది నేను చెప్పేది. ఆ ప్రభావం ఇప్పుడు ఎవరు పొందుకున్నారు? అది ఇప్పుడు మనం పని చేయాలి. ఇంటికాడ కూర్చుంటే ప్రభావం మనలో రాదు, మందిరంలోకి వస్తే ప్రభావం వచ్చింది. చెప్పండి. దేవుని ఆలయం, ఈ ఆలయంలోకి వస్తే ప్రభావం నీకు ఉంటుంది. ఎందుకంటే ఆయన చొక్కా అంచులంట దేవాలయం నిండుకొని ఉంటుంది.
దేవాలయానికి ఎంతమంది వస్తారో అంతమంది మందికి ఆయన ప్రభావం వచ్చును గాక. ఆ ప్రభావం నువ్వు ఏ రోగం ఉన్నావో, ఏ బాధలు ఉన్నావో, ఏ సమస్యలు ఉన్నావో అది తొలగిపోవును గాక. ఆ దేవాలయం ఎవరు? ఒకటి అక్షరార్థమైన దేవాలయం. రెండోది ఆ దేవాలయం ఎవరంటే కొరింథీ రాసిన మొదటి పత్రిక 3:16 ఉంటుంది. కొరింథీ రాసిన మొదటి పత్రిక 3:16 ఉంటుంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారని. ఏమై ఉన్నప్పుడు మనము దేవుని ఆలయం అంటే ఎవరు? ఇప్పుడు మనమే. ఇప్పుడు ఆలయంలో ఎవరు చొక్కా ఉంది? మనం దేవుని ఆలయం. ఇప్పుడు ఆయన చొక్కా మన మీద ఉంది. స్వతం చెప్పండి. ఆ చొక్కా ఏ చొక్కా అంటే ప్రభావం వెళ్ళిన చొక్కా. నువ్వు ఎప్పుడైనా సరే దేవుని ఆలయంలోకి వచ్చావనుకో నీ ప్రభావంతో కాకయ్యా నన్ను బాగు చేయని ప్రార్థన దేవుడు బాగు చేయను కాక. స్వతం చెప్పండి. మందిరానికి వస్తున్నారు కానీ ప్రభావం పొందుకోలేకపోతున్నారు. చాలా మందిరం ఉంటున్నారు కానీ ప్రభావం పొందుకోలేకపోతున్నారు. నువ్వు మందిరంలోకి వచ్చి ప్రార్థన అయ్యా ఈ మందిరంలో నీ స్వర్గం నువ్వు నిండి ఉన్నావు. ఈ మందిరం అంతా నీ స్వర్గాలు చుట్టూ నిండి ఉన్నావు. ఆ 12 సంవత్సరం బట్టి బాధపడుతున్నా నీ వస్త్రం ముట్టగానే కదా, ఆ ప్రభావంగానే వస్త్రం ముట్టమంటే కదా ఆమె బాగుపడింది. నువ్వు కూడా బాగు చేయ ప్రభావం. మందిరంలోకి వచ్చి వేడుకుంటే దేవుడు తప్పక నువ్వెంత రోగమైన దేవుడు బాగు చేస్తాడు. నీలో ప్రభావం వస్తుంది కాక. అప్పుడు ఆయన అన్నమాట చెప్పండి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? కుమారి నీలో ఉండాలి విశ్వాసం. అంటే ఎందుకు వచ్చింది విశ్వాసము? యేసును గూర్చి విన్నది అని. రోమపత్రిక 10:17 మాట. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అది ఇప్పుడు మనం ఎవరి మాట వింటే విశ్వాసం ఉందంటే యేసయ్య మాట వింటే మనకి విశ్వాసము ఉంది కాబట్టి వెళ్ళి పట్టుకుంది. పట్టుకోబట్టి ప్రభావం ఆమెలోకి వచ్చింది. వచ్చినందుకే ఆమె స్వస్థత కలిగింది. ఇప్పుడు ఆమె పేరేం పెట్టడానికి చెప్పాలి. ఆమె పేరేంటి? కుమారి. అంతమందికి లేదు ఆమె పేరు. అటువంటి రోగం పేరు ఉంది, వయసు పేరు ఉంది కానీ రోగం పేరు ఉంది, రోగం వయసు ఉంది కానీ ఆమె పేరు లేదు, ఆమె వయసు లేదు. ఇప్పుడు ఆమెకి ఏం పెట్టాడంటే కుమారి నీ శ్వాసం ఎందుకు స్వస్థపరిచింది, సమాధానం కలగాలి. ఇప్పుడు సమాధానం అనే మాటకి ఎన్ని అక్షరాలు చెప్పండి, చదవండి సరిగా. ఇప్పుడు 5 గురించి చెప్తాను. వినండి చక్కగా. 5 మాటల గురించి చెప్తాను. ఇప్పుడు ఏమన్నాడు యేసయ్యామని అన్నాడు కదా. సా అంటే సంతోషంగా వెళ్ళమన్నారు. ఇన్నాళ్ళు మట్టి ఏడుస్తున్నావు తల్లి కుమారి, ఇన్నాళ్ళు మట్టి ఏడ్చి ఇన్నాళ్ళు మట్టి దుఃఖం కొన్నావు కదా. ఇప్పుడు ఆ దుఃఖ నివారణ పోయింది కనుక సా అంటే సంతోషంగా. ఇక సంతోషం ఇచ్చేయడానికి మొట్టమొదటి పాయింట్ సా అంటే సంతోషం. రెండవది మా అంటే మాతృమూర్తి. అంటే మాతృమూర్తి అంటే ఏమంటారు? తల్లి. నువ్వు తల్లి అవుతురు కాకన్నారు. అంతవరకు బిడ్డలు లేదు. ఆమె పెళ్లి చేసుకుందే కానీ ఈ రక్తస్రావం వలన ఆమె సంతానము లేదు. ఎప్పుడైతే రక్తాలు కట్టాడిందో ఇప్పుడు నువ్వు అమ్మ అవుతావు అని అంటావు. అమ్మ మా అంటే నువ్వు తల్లి కాబోతున్నావు అన్నాడు. ఒకటి సా అంటే సంతోషము, మా అంటే అమ్మ అవుతున్నాం. మాతృమూర్తి అంటారు కదా, పితృదేవో భవ, మాతృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటారు. ఎవరు? మాతృదేవో భవ అంటే తల్లి, నువ్వు తల్లి కాబోతున్నావు. మూడో మాట ఏంటి? మూడో మాట దా అంటే దశమ భాగం దేవునికి. ఇన్నాళ్ళ మట్టి నీ దాతృత్వం అంతా, నీ డబ్బంతా నీ రోగాన్ని ఖర్చు పెట్టి, అర్థమవుతుందా? నీ రోగాన్ని ఖర్చు పెట్టావు. ఇది నీకు వచ్చే దశమ. దా అంటే దశమ భాగం అంటే దాతృత్వం నువ్వు దేవుని దగ్గర నువ్వు ఇచ్చు అన్నాడు. స్వతం చెప్పండి. ఒకటి సంతోషిస్తాడు, 2 నువ్వు తల్లి కాబోతున్నావు, 3వది దశమ భాగం ఎత్తుకొని అడగాలి దేవుని నాకు. తర్వాత నా అంటే నలిగిన హృదయం కలిగి ఉంటాం. ఇరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలం. నలిగిపోయిన హృదయం అంటే దేవుని దగ్గర తగ్గించుకో. స్వతం చెప్పండి. విరిగిన మనసే నీకే ప్రియము. పాట పాడతాం కదా, యాకోబు నిలిచాడు కదా, నలిగిపోయాడు. అంతకుముందు అలగల, 43 కాసేదా రాలా,
నలిగిన తర్వాత ఆశ్రదం వచ్చింది. కనుక ఇప్పుడు నీవు నలిగిన మనసు కలిగి ఉంది. నా అంటే చెప్పండి, నలిగిన మనసు. అర్థం చెప్పాలి. ఇప్పుడు ఏం చెప్పాను? 4. ఒకటి సంతోషం ఇచ్చాడు, రెండవది అమ్మవుతున్నారు, మూడవది ధనం, నువ్వు ధనవంతులు అవుతావు కనుక ధనం దేవునికి ఇవ్వన్నాడు. 4వది నలిగిన మనసు కలిగి ఉందన్నమాట. ఏమన్నాడు? నలిగిన మనసు కలిగి. ఇప్పుడు 3వది 5వది మాట ఏంటి? ము అంటే ముందుకు సాగిపోయింది. ఈ వెనక చూడమాక, వెనక్కి చూడమాక. ఇంతకాలం మట్టి నువ్వు వెనక్కి చూసే జీవితం పాడు చేసుకున్నావు. ఇక ముందు సాగిపో. అందుకన్నాడు కదా, వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి వరకు ఎగిరిపడమని పౌలుగా. అందుకని మనం ఏం చేయాలి? ఇప్పుడు ముందుకి సాగిపోవాలి. ముందు సాగిపోవాలి కానీ వెనక్కి తిరిగి చూడకూడదు. అందుకే నాటకం మీద చేయబెట్టిన వాడు వెనక తిరిగి చూస్తే ఏమన్నాడు? పర్లవ రాజ్యం పోకుండా. ఉప్పు స్తంభం అయిపోయింది. ఎవరు? లోతుమ్మ. ఎందుకు అయిపోయింది? వెనదిరి చూడమట్టే. ముందు ఉప్పమన్నాడు కానీ వెనదిరి చూడదని చెప్పాడు కదా. వెనదిరి చూడమంటే ఉప్పు స్తంభం. నీ జీవితంలో బాగుపడిన తర్వాత మళ్ళీ నువ్వు వెనక్కి చూడకూడదు. నీ జీవితం వెనదిరికి చూడకూడదు. సాగిపోవటమే ముందుకే. హల్లెలూయా. సాగిపోమని చెప్పాడు. అందుకే కుమారి నీ శ్వాసని స్వస్థపరిచింది కనుక సమాధానము కలిగి ఉన్నాడు. ఆ 5 దీవులను ఎవరికి ఇచ్చాడు? ఆ తల్లి. సొంతం చెప్పండి. 5 దీవులు ఇచ్చాడు. ఒకటి ఇక జీవితంలోకి సంతోషము, రెండవది తల్లి, మూడవది దేశపు భాగం, 4వది కలిగిన మనసు, 5వది అప్పుడు ఆమె సమాప్తం అయిపోయిందంట. దొరుకుతుంది. యెషయా గ్రంథం 60 అధ్యాయం 20 వచ్చినంత ప్రార్థన చేసుకున్నాం. 60-20 ప్రార్థన చేసుకున్నాం. 60-20 ఉంటామా? ఇక సూర్యుడు అస్తమింపడు, చంద్రుడు కూడా నీకు యెహోవా దేవుడు నీకు నిత్యమైన వెలుగు ఉంటాడు. ఆమేన్ చెప్పు. గట్టిగా చెప్పండి. నీ దుఃఖదములు ఇప్పుడు అయిపోతాయి. అది ఏ సముద్రం ఇది? ఈ దుఃఖ సముద్రము సమాప్తం అవ్వాలంటే ఎవరు సమాప్తం చేశారు? ఏమండి చెప్పదంటే అర్థం లేదు. వాక్యము అర్థం కాదు. అది మళ్ళీ లైన్ చూడండి. మళ్ళీ పెద్ద పనులు ఉంటే పెద్ద పనులు మళ్ళీ వినండి. ఆ వాక్యం నీకు అర్థమైపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు చేశారు ఇప్పుడు? ఆయన నిలిచిపోయిన దేవుడు నీ దుఃఖాలు, నీ సమస్యలు, నీ బాధల్ని కూడా ఆయన అణిచివేస్తాడు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఆయన నీవు విశ్వాసం ఉంచు. స్తోత్రం చెప్పండి. ఆయన విశ్వాసం ఉంచు. అందుకే కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు. సమాధానము. ఈ 5 పనులు చేయాలి. స్తోత్రం చెప్పండి. 5 పనులు చేయకుండా సిద్ధపడితే నీ ఇంట్లో ఎప్పుడు సమాధానం, ఎప్పుడు సంతోషం, ఎప్పుడు ఆనందం. ఏది నీ పొదువు ఉండనే ఉంటాడు. హల్లెలూయా. నీ దుఃఖ దినమున దేవుడు సమాప్తి చేస్తున్నాడు. సూర్యుడు క్షీణించడు, చంద్రుడు అస్తమించడు, చంద్రుడు క్షీణించడు. యెహోవా నీకు వెలుగుగా అంటాడు. నీ దుఃఖ దినములు. అందుకని నీ దుఃఖ దినమని దుఃఖ సముద్రాన్ని అణిచివే దేవుడు ఆయన. రాత్రి ఈ వాక్యం నీకు అర్థమై నీలో దుఃఖం, నువ్వు ఏ బాధలో, ఏ దుఃఖంతో, ఏ సమస్యతో దుఃఖిస్తున్నావు, ఎవరు చెప్పులే స్థితిలో ఉన్నావు, ఆ స్థితిని ఆయన చెప్పుకో. నీకు రాత్రి సమాధానం ఇచ్చింది. ఆయన పేరే సమాధానం కలుగుతుంది. స్వతం చెప్పండి. ఎవరు చెప్పండి? మనకు శిశువును మన కుమారుడు అనుగ్రహించబడను. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, తండ్రి, సమాధానకర్త. ఆ అధిపతి ఇంట్లో ఉండును కాక ఆ సమాధానం కాటు పడు. నీ దుఃఖాలని ఆయన ముందు పెట్టు. హల్లెలూయా. నీ దుఃఖ దినములు సమాప్తి చేసేది ఆయన. నీ సమస్యను విడిపించేది ఆయన. కనుక ఆయన దగ్గరికి వచ్చి నువ్వు మోకరించి ప్రార్థన చేసుకో. నీ పట్ల ఉన్న సమస్యలను ప్రభువు తీర్చి ఈ 5 ఆశలు దేవుడు నీకు ఇచ్చిన కాక. అందుకే ఆయన మహాదేవుడు కలవరి శివుల్లో నీ కొరకు, నా కొరకు రక్తం ఖర్చి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. త్వరగా రాబోతున్నాడు. ఆ సమాధానకుడు రాబోతున్నాక ఆయన వచ్చే లోపల భూలోకం జీవించే లోపల నీకున్న ఈ దుఃఖాన్ని
సమాప్తం చేసి నీకు సమాధానం ఇచ్చే దేవుడు ఉన్నాడు కనుక ఆ సమాధానంతో ముందు సాగిపోవడానికి నాకు నీ కృప దయచేయి ప్రభువా. నా దుఃఖం నీకు తెలుసు, నా ఏడుపు నీకు తెలుసు, నా బాధ నీకు తెలుసు అయ్యా. నన్ను ఓదార్చిన దేవుడివి, ఈ సముద్రం దుఃఖ సముద్రం అని అల నుండి అణచివేసే దేవుడు నీవే కనుక నాకు సహాయం చేయమని ప్రార్థన చేయి. దేవుడి వాక్యం అందరూ హృదయం మీరు కట్టి బలింపజేయు కాక. తల్లవంచండి అందరూ ఒక నిమిషం ప్రార్థన చేయండి.